కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ అంజలి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రణీత 35వ డివిజన్లోని మున్సబ్ వీధి, దంటువారి వీధి, దూసలపూడివారి వీధి, నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో తన తండ్రి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ తన తండ్రి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించాలని ఆమె ప్రజల నుండి ఓటు అభ్యర్థించారు. ఆమె వెంట స్థానిక నేతలు బెండా విష్ణు, గోవిందు, హరి, ఏడుకొండలు, శ్రీను, కుమార్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలానే నాన్నగారు పట్ల చూస్తే ఇక్కడ కాకినాడలో చాలా అభివృద్ధి చేశారు. శానిటేషన్ పరంగా ఏంటి, రోడ్స్ పరంగా ఏంటి, మేము అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళం మేము ఎవ్రీ 2 months వచ్చి వచ్చినా ఇక చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. అండ్ అసలు కాకినాడ ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయడం అండ్ వన్ ఆఫ్ ద నీటెస్ట్ సిటీ టు అండ్ కంఫర్టబుల్ సిటీ టు స్టే ఇన్ అని చెప్పి ప్లేస్ వచ్చింది. సో అదంతా నాన్నగారి వల్లనే సాధ్యమైంది. అండ్ నాన్నగారిది ఇప్పుడు గెలిచిన తర్వాత మేజర్ ముఖ్యమైన హామీ ఇచ్చింది ఏంటంటే 30,000 మందికి ఇల్లు పట్టాలు, ఇల్లులు కట్టించి ఇవ్వడమే నాన్నగారి ప్రథమ ధ్యేయం. December 2025 కల్లా అందరికీ ఇల్లులు అందిస్తానని చెప్పి నాన్నగారు హామీ ఇచ్చారు. అట్లానే జగన్నాయకపురం ఫ్లైఓవర్ కూడా కట్టిస్తానని చెప్పి అది కూడా హామీ తీసుకున్నారు. ఇంకా అలానే మెడికల్ పరంగా కూడా ఈఎస్ఐ హాస్పిటల్ తెప్పించారు. అండ్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. సో నేను ప్రజలందరినీ కోరుకుంటుంది ఒక్కటే, మీకు అభివృద్ధి కావాలి అంటే మళ్ళీ ద్వారంపూడిగా రావాలి. సో అందరూ నాన్నగారిని గెలిపించాలి, ఫ్యాన్ గుర్తుకే ఓటేసి నాన్నగారిని గెలిపించాలని కోరుతున్నాను.